ప్రవచించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఈ 400 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఆదరణకర్త ఎప్పుడు వస్తాడు, ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ 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 సుమయోను అనే ఒక సేవకుడు దగ్గర మాటలు విన్నాడు ఈ మత్తయ్య. చిన్ననాటి నుంచే ఒక సందర్భం గుర్తు చేసి ముందుకు వెళ్తాను. యేసుప్రభు పుట్టిన తర్వాత 8వ దినాన సున్నతి చేయించడానికి తల్లి మరియ యోసేపు ప్రభు మందిరానికి వచ్చినప్పుడు ఈ సుమయోన్ అనేవాడు మీలాగనే చర్చికొచ్చి కూర్చొని ఉంటాడు. అప్పుడు యేసుప్రభుని ఇలా చేతులు ఎత్తుకొని ఈ మాటని ప్రార్థన చేస్తాడు. నాదా, నీవు చెప్పిన మాట నిజమైంది కదా, నిన్ను చూసేంత వరకు నేను ప్రాణం విడిచిపోనని చెప్పావు కదా, ఈ మాట నెరవేర్చినందుకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన అయిపోయిన తర్వాత తల్లి మరియాతో ఈ సుమయోను ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోతుంది. ఆ సుమయోను దగ్గర యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఏంటి కథని నేర్చుకుంటాడు. హల్లెలూయా నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత యేసు ప్రభు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. యేసు ప్రభు పుట్టాడు, పెద్దవాడయ్యాడు. ఆయనకి 30 సంవత్సరాలు రాగానే బాప్తిసం తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు మా ఎక్కడికి చెప్పండి? బాప్తిసం తీసుకొని వెళితే అక్కడ యోహాను ఉన్నాడు, బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. యోహాను ఒక మాట అంటాడు. వీళ్ళిద్దరి సంభాషణలో ఈ మత్తయి అనేవాడు అక్కడే ఉంటాడు. వీళ్ళిద్దరి సంభాషణలో వింటూ ఉంటాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడు? యేసుప్రభుని చూచి, నాదా, నేను మీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి? నీ చేత నేను పుచ్చుకోవాల్సిన వాని కదా, నాకింత అర్హత ఉందంటే ప్రభు అంటాడు. ఏమంటాడో తెలుసా? ఈసారికి ఇది కానీ, లేఖనము నెరవేరినట్లు ఈసారి కానీ అని బాప్టిసము తీసుకునే సమయంలో ఆ బాప్టిసము తీసుకొని ఎప్పుడైతే ప్రభు ఆ నీళ్ళలో మునిగి లేస్తాడో ఆకాశం నుంచి పావురము వచ్చి ఆయన భుజం మీదకి వాలుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే వాలుతుందో ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏమని వినపడుతుంది ఆకాశం నుంచి? ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను. ఇవన్నీ మత్తయి గమనిస్తుంటాడు. ఆ మాటలు అర్థమవుతుందా? ఎప్పుడైతే ప్రభు బాప్టిజం తీసుకొని స్వరం విని ఆయన ముందుకెళ్ళిపోతుంటాడో ఈ మత్తయికి ఒక కంక్లూషన్ వచ్చేసింది. ఆహా, సుమయోను చెప్పింది ఈయన గురించే, పెద్దలు చెప్పింది ఈయన గురించే, లోక పాపము మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల అని చెప్పింది ఈయన గురించని ఈ మత్తయి అనేవాడు యేసుప్రభు పిలవకపోయినా, ఏ బాబు రా అని చెప్పకపోయినా యేసుప్రభుని వెంబడించాడండి. ఆమెన్ చెప్పండి. పేతురు దగ్గరికి వెళ్ళాడు, 2 దోణేలు నింపే అంత చేపలను ఇచ్చాడు, నా వెంట రమ్మన్నాడు. ఆంధ్రే దగ్గరికి వెళ్ళాడు, నన్ను వెంబడించి అన్నాడు. ఫిలిప్ దగ్గరికి వెళ్ళాడు, ఫాలో మీ అని అన్నాడు. ఏ శిష్యుడి దగ్గరికి వెళ్ళినా యేసుప్రభు పిలవకుండా ఏ శిష్యుడు రాలేదు. కానీ ఈ శిష్యుడు మాత్రము యేసుప్రభు పిలవకపోయినా, లేఖనాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, యేసుప్రభు తన్ను తాను ఎవరో చెప్పకపోయినా, వాక్య పరిచయం చేయకపోయినా, ఈ మత్తయి అనేవాడు లేఖనాలను బట్టి ఈయనే నిజమైన దేవుడు, దేవుని కుమారుడని వెంబడించిన శిష్యుడు మత్తయి. చప్పలు కూడా ప్రభునామమును మహిమపరచండి.